చిన్నప్పుడు నాకు చెప్పే కథ చెప్పవా? బీద బ్రాహ్మణుడు ఉందంటమ్మా. ఇద్దరు మూడుకు పెళ్ళాము బీదోళ్ళు. వాళ్ళకు ఒక పాప ఉన్నది. పెద్ద అయింది పాప. ఇంకా పెళ్లి చేస్తాము ఎవరికన్నా ఇచ్చి అన్నాడు ఆయన. వాళ్ళ అమ్ముకొని కుక్కకాయలే నక్కకాయలే ఏ అంతలోకి పెళ్ళి అనింది. ఆ ఇంటి కింద వచ్చి ఇన్నయ్యలే గుడ్డును నక్క ఇట్లాంటివి వాళ్ళ ఇంటి కింద గట్టిగా ఇన్నయ్యవి. కుక్కకాయలే నక్కకాయలు అంటున్నారే, నక్కలకు ఏలేగుడ్లకి ఇస్తారేమైతేను అని ఏలేగుడ్డేమో వచ్చింది పెత్తనం. వచ్చేసరికి ఇచ్చినారు పాప ఏలేగుడ్డుకు. ఇస్తే పెళ్లి చేసుకొని తోలకపోయి బాగా టూయాలు కట్టి బాగా ఇల్లు కట్టుకుందంట. ఇంట్లో పెట్టి బాగా టూయాలు చూస్తా కోరి నీళ్ళు ఇచ్చేస్తానంట. బాగా బాగా చూసుకుంటాను. 2 డబ్బాలు ఉన్నాయి ఎల్లుగడ్డకు. ఒక డబ్బా ఎదురు కొడితే ఏంటి వాళ్ళంటే వడ్డిస్తుందంట ఇత్తరాకులు వేసి వాళ్ళకి. అట్లాంటివి పెట్టుకున్నాడు ఆ ఎల్లుగడ్డు. వీళ్ళు బిడ్డను చూసేద్దామని కొన్నాళ్ళకి పోయినారు వాళ్ళ అమ్మళ్ళు. ఆయన పోతే బాగా చూసుకున్నారు. ఇంకా వంట చేసే పని ఏమి లేదంట. ఆ డబ్బా మూత తీస్తే అలాగే ఇత్తరాకులు వేసేది అవి వడ్డిచ్చేది అవి ఏంటి వాళ్ళన్నీ తీసుకొచ్చి వడ్డిస్తాయంట. అట్లంట అవి బొమ్మలు. బాగుందిరా ఇది అని చెప్పి అనుకొని ఆయన పాత అన్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన ఊరికి. మా అమ్మ మా నాయన ఊరికి పోతా అన్నారు ఏమి ఇచ్చేది అనింది. అలా డబ్బా ఉంది అది అన్నంట. మా ఊరు ఇచ్చింది. అది ఎత్తుకొని వచ్చినారు. మా ఊరి కాడ పాలబాయింది. అట్లా పాలబాయి కాడ కూర్చున్నారు. తట్టుకొని ఎందుకు ఇచ్చిరే డబ్బా అని మొద్దేసినారు. ఒకటి త్రాకులు ఎత్తే, ఒకటి భోజనాలు పెడితే, ఒకటి పండ్లు తెచ్చి పెడితే ఏమి లేదు రకరకాలు వడ్డిచ్చినంట. మూత వేసుకొని మన ఊరికి పనిచ్చి ఇది పెట్టిద్దాము డిన్నర్ పెట్టిద్దాం అందరికీ అని చెప్పి అనుకుండా 2 మొగుడు పెళ్ళాము. ఊరికి వచ్చినారు. దాసంగం పెడతాము అది పెడతాము ఇది పెడతాము రాండి అని దండో రేపించినారు. ఎప్ప గుడి చేసుకొని కట్టలు వచ్చింటారమ్మా దండో రేపిస్తాడు. వంటకం పెట్టను ఏది పెడతాడు ఎప్ప అని ఏమో చూద్దాం తాళ్ళని వచ్చిన వాళ్ళు కొంతమంది నమ్మకం లేక రాకుండా వాళ్ళు వచ్చినారు. బువ్వ చేసిండే షారు చేసిండే ఎప్ప పెట్టేది అనుకున్నారు. ఏమో అని కూర్చున్నారు. బీర్లు కూర్చోబెట్టినారు. నడిపేద్దాము తీసేసరికే అమ్మ ఇత్తరాకులు వేసేది ఒకటైతే, భోజనాలు వడ్డిచ్చేది ఒకటైతే, ఓలిగులు వడ్డిచ్చేది ఒకటైతే, లడ్డు వడ్డిచ్చేది ఒకటైతే, ఇట్లా వరుస కూడా పెడతా పోతాంటారంట దాంట్లో నుంచే వచ్చి బొమ్మలు. కడుపార బాగా తిన్నారు. మళ్ళా పెట్టేటివన్నీ అయిపోతానే డబ్బాలోకి వచ్చేస్తాయంట. మళ్ళీ మూత వేసుకున్నారు. వేసుకొని ఇట్లా బాగా ఇంకా జలసా చేసుకుంటా అన్నారు దినామా. ఆ డబ్బా మూత తీస్తే పంచమైన పదార్థాలు వడ్డిస్తాయి కదా, ఇంకేమి బాగా బతుకుంటా అన్నారు. ఒక ఆయన పక్కింటి ఆయన ఎంటుకో అగ్గి పిల్లకి ఎంటుకో వచ్చింది అగ్గికో ఏమో ఆ డబ్బా దొంగ ఎత్తుకుపోయింది. దాపెట్టుకుంది. మళ్ళా ఇంగిళ్ళకి ఊరు కూటికి లేకుండా పోయేసరికి మళ్ళా పోయినారు గుడ్డూరికి. ఆడ 4 ఉన్నారు. మా అమ్మ మా నాయన పోతాండారు ఏమి ఇచ్చేది అనింది బిడ్డ. ఎంగో డబ్బా ఆడని చూడ అది అన్నాడు వెళ్ళగట్టు అనేసరికి ఆ డబ్బా ఎత్తుకొని వచ్చి ఇంకేడ మూల దిగకూడదు ఇంటికాటికి పోయి మళ్ళా ఈసారి పెట్టి వెళ్ళా అందరికీ భోజనాలు పెద్ద ఇది పెట్టించి సంతర్పణ అని చెప్పని మళ్ళా దండ వేసిరంట. స్వామి ఆ పొద్దు తినిపోయిన వాళ్ళు చెప్పింటారు కదా, రానోళ్ళంతా వచ్చేసినారు సంతర్పణ అయినాక. వచ్చేళ్ళకే మూత తీసేతలకే ఒకటి పరకతో కొడితే ఒకటి గడితో కొడితే ఒకటి ఏమి
నున్న గొట్ట పెట్టినాయంట అవి బొమ్మలు. ఆ డబ్బా ఎత్తకపోయినాయి, బాగా దగ్గరగా కూర్చున్నది. స్వామి ఇచ్చిపోతాం ఈ డబ్బా కొట్టద్దండి, స్వామి ఇచ్చిపోతాం ఈ డబ్బా కొట్టద్దండి అంటే ఆ డబ్బా మళ్ళీ ఆయన తెచ్చిచ్చింది. అట్లా కథలు పిల్లలకి చెప్పేటివి. ఇవన్నీ నాకు చెప్తా అంటే పిట్టి కథలు ఉన్నా చిన్నపిల్లలకు అట్లాంటి చెప్తానికి మోజు కదా చిన్నపిల్లలకు. వాళ్ళకి ధైర్యం చెప్పేది. ఏంటంటే కొల్ల కథ అంటే మర్చిపోయినా చిన్నపిల్లలకి చెప్పే కథలు అవి.